హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తక్షణ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. నేను ఇవాళ మీ కొరకు మంచి G+1 4 BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చానండి. చూడండి, హౌస్ అవుట్లుక్ ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈ మీకు కనపడుతున్న ఈ హౌసెస్, ఈ రెండు హౌసెస్ కూడా వచ్చేసి మీకు సేల్కే ఉన్నాయి. ఒకటి 118 స్క్వేర్ యార్డ్స్ ఉంది అండ్ ఒకటి 116 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది. 4 BHK G+1 హౌసెస్ అండి. రెండు కూడా సేల్కున్నాయి. ఈ హౌస్ కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు 30 feet ఆఫ్ వైడ్ రోడ్ అయితే ఉంటుందండి. అండ్ ఈ 2 హౌసెస్ కి కూడా మీకు ప్లాంటేషన్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, ఈ హౌస్ కి కూడా మంచి ప్లాంటేషన్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. రండి, మీకు హౌస్ చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి అయితే కార్ పార్కింగ్ స్పేస్. ఈ హౌస్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేస్ లోనైతే అవైలబుల్ ఉంటుంది. అండ్ కార్ పార్కింగ్ స్పేస్ లోనే మీకు వాష్ ఏరియా అంటే యూటిలిటీ స్పేస్ దగ్గర మీకు, సో ఇది వచ్చేసి కార్ పార్కింగ్ స్పేస్ అండి. కార్ పార్కింగ్ స్పేస్ లోనే మీకు స్టార్టింగ్ లో మీకు బోర్ అండ్ స్టోరేజ్ సంప్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ 2 taps కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇటు వచ్చేసి మీకు యూటిలిటీ స్పేస్. ఇక్కడ యూటిలిటీ స్పేస్ కూడా మంచి స్పేషియస్ ఇచ్చారు. అండ్ హౌస్ కి 3 sides కూడా మీకు సెట్ బ్యాక్ స్పేస్ అయితే తీసుకున్నారు. అండ్ కార్ పార్కింగ్ స్పేస్ లో మీరు ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, మంచి LED లైట్స్ తో వుడీ లుక్ తో చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ స్పేస్ లో మీకు అవుట్లుక్ ఎలివేషన్ అయినా చూడండి, కంప్లీట్ గా గ్రానైట్ మార్బుల్ తో అయితే టైల్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ఈవెన్ పిల్లర్స్ కైనా వాల్స్ కైనా డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ఈ కంప్లీట్ వీడియోలోనే మీకు ఈ హౌస్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాను. సో ఇది వచ్చేసి మీకు హౌస్ ఎంట్రన్స్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ లో చూడండి, డోర్ కి ఎలివేషన్ కూడా చాలా బాగా తీసుకున్నారు. అండ్ డోర్ కూడా కంప్లీట్ గా టేక్ వుడ్ తోటే డిజైన్ చేశారు. అండ్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. డోర్ అయితే మంచి స్ట్రాంగ్ వుడ్ తోటి తయారు చేశారు. అండ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ అండ్ షేర్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరు వరకు రీచ్ అవుతుంది అండ్ వాళ్ళకి యూస్ఫుల్ కూడా అవుతుంది. సో ఇది వచ్చేసి అయితే హాల్ అండి. హాల్ అయితే మంచి స్పేషియస్గా ఇచ్చారు. అండ్ హాల్లో మీకు వన్ సైడ్ yellow కలర్ వాల్ కూడా ఇచ్చారు. దానివల్ల మంచి అట్రాక్షన్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ హాల్లో మీకు ఇది వచ్చేసి కంప్లీట్ టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్కి కూడా మీకు మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు చుట్టూ కూడా. అండ్ స్పేస్ కూడా మంచి వైడ్గా తీసుకున్నారు. అండ్ టీవీ యూనిట్ పక్కనే మీకు ఒక UPVC స్లైడింగ్ విండో అయితే ప్రొవైడ్ చేశారు విత్ మస్కిటో నెట్ అండ్ ఐరన్ గ్రిల్. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్గా చాలా బాగా డిజైన్ చేశారు వుడీ లుక్తో అండ్ LED లైట్స్తో. అండ్ హాల్లోనే మీకు ఇటు చూసుకుంటే మీకు పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఈ పూజా రూమ్కి కూడా చుట్టూ టైల్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ స్పేషియస్గా కూడా ఉంది అండ్ వెంటిలేషన్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు కిచెన్ చూడండి, కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి. చూడండి, కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ కిచెన్లో మీరు ప్లాట్ఫామ్ చూసుకుంటే కనుక మీకు మొత్తం L షేప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు. అండ్ కంప్లీట్గా మీకు గ్రే మార్బులే యూజ్ చేశారు ప్లాట్ఫామ్ పరంగా. అండ్ చుట్టూ ఎలివేషన్ చూసుకున్నాక టైల్ ఎలివేషన్ అయితే చాలా బాగా తీసుకున్నారు. అండ్ ఇక్కడ మీకు కిచెన్లో షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ లో రూఫ్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కొరకు చూసుకుంటే మీకు UPVC మంచి స్లైడింగ్ విండో కూడా మంచి వైడ్గా ప్రొవైడ్ చేశారండి. హాల్లో మీరు వన్ సైడ్ చూసుకుంటే కనుక ఇక్కడ హ్యాండ్ వాష్ ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ దగ్గర ఇక్కడ సింక్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ కామన్ వాష్రూమ్కి పైనే మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మీకు హాల్ నుండి బెడ్రూమ్కి వెళ్ళే స్పేస్ అండి. ఇదే స్పేస్లో మీకు నార్త్ సైడ్ మంచి UPVC స్లైడింగ్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు విత్ మస్కిటో నెట్. అండ్ ఇక్కడ హాల్లో కూడా మీకు ఇంకో డోర్ అండ్ విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు వార్డ్రోబ్, అల్మారా అండ్ షెల్ఫ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ లో రూఫ్. అండ్ ఇక్కడ కూడా మీకు వెంటిలేషన్ కొరకు అయితే మంచి వైడ్ UPVC విండోని అయితే తీసుకున్నారండి. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, మంచి ఫ్లోరల్ డిజైన్తో అట్రాక్టివ్ కలర్స్తో చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ కూడా మంచి వెంటిలేటెడ్గా స్పేషియస్గా ఉంది. అండ్ చుట్టూ టైల్ డిజైన్ కూడా బాగా ఇచ్చారు. అండ్ బెడ్రూమ్లో మీకు డోర్కి బ్యాక్ సైడ్ కూడా ఇంకో UPVC స్లైడింగ్ విండోని అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. చూడండి, ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ఈ బెడ్రూమ్కి మీకు ఇక్కడ వచ్చేసి
ఒక అట్రాక్టివ్ బ్లూ కలర్ వాల్ అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీకు బెడ్రూమ్లో మీకు వార్డ్రోబ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారండి. వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్ స్పేస్ విత్ లో రూఫ్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు వెంటిలేషన్ కొరకు యూపీవీసీ స్లైడింగ్ విండో విత్ మస్కిటో నెట్ అండ్ ఐరన్ వ్యూ. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా బ్లూ కలర్గా మంచి అట్రాక్టివ్ లుక్తో చాలా బాగుంది. ఇప్పుడు మీరు గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. చూడండి, ఇవి వచ్చేసి మీకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే స్టెప్స్ అనమాట. స్టెప్స్ పైన కూడా కంప్లీట్గా మీకు వైట్ అండ్ బ్రౌన్ మార్బుల్ యూస్ చేశారు, గ్రానైట్. రండి నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇది వచ్చేసి మీకు కారిడార్ స్పేస్. కారిడార్ స్పేస్ కూడా మీకు మంచి స్పేషియస్గా వచ్చింది. అండ్ ఫ్లోరింగ్ చూసుకుంటే కంప్లీట్గా మీరు బ్రౌన్ మార్బుల్ యూస్ చేశారు. చూడండి, ఇక్కడ కూడా మీకు టైల్ ఎలివేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడే టైల్ ఎలివేషన్ దగ్గర మీకు ట్యాప్ అవుట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. ఇక్కడ ట్యాప్ కూడా ఉంటుంది ఇక్కడ. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి. ఎల్ఈడి లైట్స్తో వుడీ లుక్తో చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ డోర్ కూడా ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటుంది. అండ్ చూడండి, డోర్ డిజైన్ అయితే ఎలివేషన్ అయితే చాలా బాగుంది. చుట్టూ ఎలివేషన్ కూడా మీకు మార్బుల్ టైల్స్ తోటే తీసుకున్నారు, చాలా బాగుంది. అండ్ డోర్ కూడా కంప్లీట్గా టేక్ వుడ్ తోటే డిజైన్ చేశారు. డిజైన్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ డోర్కి కూడా మీకు సైడ్కి విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండి. దీనికి కంప్లీట్గా గ్లాస్ అయితే వస్తుంది ఆ పైన కూడా. అండి నేను మీకు హౌస్ చేస్తాను. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ చూడండి, మంచి స్పేషియస్గానే అయితే ఉంది. అండ్ హాల్లో మీకు నార్త్ సైడ్ ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు, యూపీవీసీ స్లైడింగ్ విండో. అండ్ దానికి మస్కిటో నెట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ హాల్ స్పేస్లో మీరు ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ డిజైన్తో చాలా బాగా డిజైన్ చేశారు. సో ఇది వచ్చేసి హాల్ కదండి. హాల్ అయితే మంచి స్పేషియస్గా ఉంది. అండ్ హాల్లోనే మీకు ఇంకో సైడ్ నార్త్ సైడే మీకు ఇంకో యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు టీవీ యూనిట్. టీవీ యూనిట్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ వైడ్గా తీసుకున్నారు. చుట్టూ కూడా మీకు షెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు డైనింగ్ స్పేస్ అనమాట. డైనింగ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు. అండ్ డైనింగ్ స్పేస్లో మీకు వన్ సైడ్ ఇక్కడ హ్యాండ్ వాష్ ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ మీకు డ్రైన్ హోల్ పైప్ కూడా ఇచ్చారు. అండ్ మీరు ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ఎల్ఈడి లైట్స్ లుక్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మీకు పూజా రూమ్ అండి. చూడండి, పూజా రూమ్ కూడా మంచి స్పేషియస్గా తీసుకున్నారు. అండ్ వెంటిలేషన్ కొరకు మీకు విండో కూడా ప్రొవైడ్ చేశారు. చుట్టూ టైల్ డిజైన్ అయినా కింద మార్బుల్ అయినా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి అయితే కిచెన్ చూడండి. కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ కిచెన్కి ప్లాట్ఫామ్ పరంగా అయితే కంప్లీట్గా గ్రే మార్బుల్ తీసుకున్నారు. చుట్టూ టైల్ ఎలివేషన్ కూడా బాగుంది. అండ్ ఇక్కడ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు మీకు విత్ లో రూఫ్. అండ్ కిచెన్లో మీకు మంచి యూపీవీసీ స్లైడింగ్ విండో కూడా ప్రొవైడ్ చేశారండి. చూడండి, అండ్ ప్లాట్ఫామ్ కింద కూడా మీకు స్పేస్ అయితే చాలా బాగా ప్రొవైడ్ చేశారు. మంచి స్పేషియస్గా ఉంది స్పేస్. అండ్ ఇక్కడ మీకు డైనింగ్ స్పేస్కి వన్ సైడ్ మీకు యూటిలిటీ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి మీకు యూటిలిటీ స్పేస్ అండి. యూటిలిటీ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు ట్యాప్ వాల్స్తో పాటు మీకు పవర్ సాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మంచి వెంటిలేటర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మీకు బెడ్రూమ్కి వెళ్ళే స్పేస్ అండి ఇది. అండ్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ మీకు వచ్చేసి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కామన్ వాష్రూమ్కి పైన మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ బెడ్రూమ్కి వెళ్ళే స్పేస్లోనే మీకు మంచి యూపీవీసీ స్లైడింగ్ విండో అయితే ఇచ్చారు వెంటిలేషన్ కొరకు. అది కూడా నార్త్ సైడ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. మాస్టర్ బెడ్రూమ్లో మీకు 2 సైడ్స్ కూడా విండో అయితే ప్రొవైడ్ చేస్తారండి, యూపీవీసీ స్లైడింగ్ విండో. అండ్ ఇక్కడ మీకు అల్మారా అండ్ షెల్ఫ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ లో రూఫ్. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా బాగా డిజైన్ చేశారు, వుడీ లుక్ తోటి చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్ చూడండి. ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ కూడా బాగుంది. చుట్టూ టైల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకు సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది చూడండి, ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, మీకు యూపీవీసీ వైడ్ విండోని అయితే తీసుకున్నారు. విండో కింద కూడా మీకు మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రూమ్లో మీకు మంచి షెల్ఫ్ స్పేస్ అయితే మంచి స్పేషియస్గా అయితే ప్రొవైడ్ చేశారండి విత్ లో రూఫ్. అండ్ సార్ మీరు ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా మంచి కలర్ఫుల్గా చాలా బాగుంది ఎల్ఈడి లైట్స్తో. సో చూసారు కదండి ఈ బ్యూటిఫుల్ G+1 4 BHK ఇండిపెండెంట్ హౌస్.
ఈ హౌస్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్లో అయితే అవైలబుల్ ఉంటుందండి. ఈ హౌస్ వచ్చేసి మీకు 119 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. అండ్ ఈ హౌస్కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు 30 feet ఆఫ్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది. అండ్ ఈ హౌస్లో మీకు గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHKతో పాటు కార్ పార్కింగ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మంచి స్పేషియస్గా 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్లో అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ హౌస్ పక్కన ఇంకో హౌస్ కూడా మీకు 116 స్క్వేర్ యార్డ్స్లో సేల్కి అయితే అవైలబుల్గా ఉందండి. అండ్ ఆ హౌస్ ప్లానింగ్ కూడా మీకు కంప్లీట్గా ఈ హౌస్ ప్లానింగ్ అండ్ ఈ హౌస్ డిజైనే ఉంటుంది. సో ఈ హౌస్ వచ్చేసి మీకు మేడిపల్లి సాయి ఐశ్వర్య కాలనీలో అయితే సేల్కి అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి వరంగల్ హైవే నుండి మీకు 1.5 kilometer డిస్టెన్స్లోనైతే అవైలబుల్గా ఉంది. అండ్ ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,18 lakhs అండి. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ప్రైజే. ఈ హౌస్పై మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పైన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.